హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లేని. ఎంతో రుచిగా ఉండే పోహా కిచిడి కేవలం 15 నిమిషాల్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా పిండుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి. అలాగే సేమ్ కప్తో పెసరపప్పును కూడా తీసుకుని వాష్ చేసుకుని ఈ పోహా కిచిడి చేయడం చాలా ఈజీ అండి. వంట చేసేంత టైం లేనప్పుడు ఈ విధంగా కిచిడి చేసుకుంటే సూపర్ ఉంటుంది. పెసరపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పుని వేసి పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుని 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు వాటర్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మిరియాలను కూడా పప్పులో వేసుకుని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు బాగా కుక్ అయింది. అటుకులను కూడా యాడ్ చేసుకుని మరొక 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మరొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరొక బౌల్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని సగం చెంచా ఆవాలు, జీలకర్ర సగం చెంచా వేసుకుని కొద్దిగా జీడిపప్పులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఒక ఇంచు అల్లం సన్నటి తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి చీరికలు వేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకుని ఒక 15 వరకు మిరియాలను క్రష్ చేసుకుని పోపులో వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి బాగా వేయించుకున్న తర్వాత మనము ఈ పొంగల్లోకి సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ బాగా వేగిన పోపుని కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఈ పోపుని పప్పులోకి వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పోహా కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.